ప్రజలు ఉచిత కంటి వైద్య సేవలు చేయించుకుని అవసరమైన వారు 50% డబ్బులు చెల్లించి కంటి అద్దాలు పొందాలని మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకిషన్ అన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యా బోధనతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయమని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఎస్టీయూ నాయకులను ఆయన అభినందించారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎస్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సురక్ష హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకిషన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కర్రెపోచయ్య, జిల్లా బాధ్యులు శివప్రసాద్, సత్యనారాయణ, నరేష్, సతీష్, వేణుగోపాల్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామస్తుల కోసం ఎస్టీయూ సంఘం ఆధ్వర్యం లోపల టోటల్ హెల్త్ చెకప్ అనేది ఫ్రీ హెల్త్ చెకప్ చేయడం అనేది మరి అందరూ కూడా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ క్యాంపు బాగా ఉపయోగపడుతుంది. మరి గ్రామస్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఈ క్యాంపులో పాల్గొని వాళ్ళ హెల్త్కు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకొని తదనుగుణంగా ఏమైనా లోపాలు ఉంటే వాటిని సవరించుకోవడానికి ఈ క్యాంపు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి ఎస్టీ సంఘ బాధ్యులందరూ కూడా మరి ఆర్గనైజేషన్స్ పెట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు కూడా